మనం కొనబోయే ఇల్లు చీప్‌గా దొరుకుతుందో, లేకపోతే ఎక్స్‌పెన్సివ్‌గా దొరుకుతుందో ఒక చిన్న క్యాలిక్యులేషన్‌తో చూద్దాం. రెంట్ వచ్చి 25,000 ఉందనుకుందాం ఆ ఏరియాలోని. హోమ్ లోన్ చూస్తే 8.5% ఉంది ఇంట్రెస్ట్ రేట్. సో ప్రాపర్టీ వాల్యూ ఏదైతే మనం ఇల్లు కొంటున్నామో ఆ ఇంటికి 1 crore వాల్యూ పెట్టి కొంటున్నాం అనుకుందాం. సో ఈల్డ్ స్ప్రెడ్ అంటే మనం ఇప్పుడు హోమ్ లోన్ ఉంది కదా, హోమ్ లోన్ కడుతున్నాము, మళ్ళీ అంటే ఆ ప్రాపర్టీ యొక్క రెంటల్ ఇన్కమ్ అనేది మనకి ఎంత వస్తుంది అనేది పర్సంటేజెస్లో చూస్తే ఆ రెండింటికి డిఫరెన్సే మనకి ఈల్డ్ స్ప్రెడ్ అనేది మనకి అప్పుడే కొనాలా లేదా అనేది నిర్ణయించుకోవాలన్నమాట. రెంటల్ ఈల్డ్ అనేది మనకు తెలియదు కాబట్టి రెంటల్ ఈల్డ్ ఈక్వల్స్ టు 25,000 అనేది పెట్టుకున్నాం ఇంటూ 12 months డివైడెడ్ బై 1 crore ఇంటూ 100 ఈక్వల్స్ టు చూస్తే నాకు 3% ఉందన్నమాట. సో ఈల్డ్ స్ప్రెడ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతో చూస్తే నాకు 8.5 మైనస్ 3 చూస్తే నాకు 5.5 అనేది ఉంది. ఈ 5.5% అనేది నేను యాక్సెప్టబుల్గా కాదా ఇప్పుడు చూద్దాం అనమాట. ఏదైతే రేట్ రేంజ్ చూసుకుంటే మనం 0 నుంచి 2% చూస్తే నాకు గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అనమాట. గ్రేటర్ దెన్ 2 నుంచి 4% అయితే కాస్ట్లీ ఉంటుంది. సో గ్రేటర్ దెన్ 4% నుంచి ఇంకా పైన ఉంటే ఎక్స్పెన్సివ్ నుంచి వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను 5.5 వచ్చింది, సో నాకు ఎక్స్పెన్సివ్ నుంచి వెరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇల్లు అనేది నేను కొనుక్కుంటే అనమాట. సో ఇలా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఎంత పెట్టి కొనగలుగుతున్నామో అంత కొనుక్కుంటే మనం సేఫర్ సైడ్లో ఉంటాం, లేకపోతే ఫ్యూచర్లో మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.